ఈ రోజు అయితే పార్వతి నేను అన్న అందరం కలిసి ఆఫీస్ కి అయితే వెళ్తున్నామండి. అందరూ ఏం ఆఫీస్ ఏంటి అని అడుగుతున్నారు కదా. సో ఇది వచ్చేసరికి మనము సెక్యూరిటీ ఫిక్చర్స్ అయితే చేస్తామండి. లైక్ బయోమెట్రిక్, సీసీ క్యామ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి మన ఆఫీస్ లో. సెక్యూరిటీ రిలేటెడ్ అన్ని కూడా. స్టోర్ కూడా ఆఫీస్ లోనే ఉంటుంది. మనమే కంప్లీట్ గా ఇన్స్టాలేషన్ చేస్తాం, మనమే సర్వీస్ ఇస్తాం. ప్రోడక్ట్ కూడా ఓన్ది ఉంది. అట్లా మనకు కావాల్సిన డిఫరెంట్ బ్రాండ్స్ అయినా కూడా ఇస్తాం అనమాట. అయితే ఈ లోపల ఏంటంటే సంయుక్తవైతే చెప్పులైతే తెగిపోయాయంటండి. ముందు రోజు పార్వతి చెప్పింది మన ఇంటి దగ్గరలోనే ట్రెండ్స్ ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే పాపకు అక్కడ తీసేసుకుందాం, షూస్ కానీ బెల్లీస్ ఏమన్నా ఉంటే చూద్దాం అని చెప్పేసి వెళ్ళాము. ఈ లోపల పార్వతి అయితే డ్రెస్సులన్నీ చూస్తా ఉందన్నమాట. తీసుకోవట్లేదు, అన్ని ఓపెన్ చేస్తా ఉన్నాము. మళ్ళీ వాటిని అక్కడే మడతలు పెడతా కూర్చుంటుంది అనమాట. టైం అయిపోతుంది, మళ్ళీ మీరు ఎక్కడికో వెళ్ళాలి కదా, రిలేటివ్స్ ఎవరు ఇన్వైట్ చేశారనమాట, అక్కడికి వెళ్ళాలి. సో టైం అయిపోతుందంటే అయినా కూడా చూస్తా ఉందండి. నేను ఒక పక్క చిన్నగా చెప్తా ఉన్నాను, టైం అంతా ఇక్కడే అయిపోతే మనం ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ నుంచి మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళాలి కదా అని అంటే ఓకే ఓకే అని అంటా ఉంది మళ్ళీ. అయితే కానీ ఇప్పుడు ఈ వీడియో చాలా రోజుల తర్వాత ఎడిట్ చేస్తున్నాను కదండి, చూస్తుంటే ఏదో కొంచెం అలా అనిపిస్తా ఉంది. అంటే ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఆ టైం మనము ఎంత మంచిగా స్పెండ్ చేసేస్తామో కదా, అసలు టైం కూడా తెలియలేదండి. ఈసారి అయితే అసలు ఎక్కువగా టైం స్పెండ్ చేసినట్టు కూడా అనిపించలేదు నాకైతే. ఇంకా ఫస్ట్ అయితే పాప కోసం కదా వచ్చాము, ముందు ఆ పని చూద్దామని చెప్పేసి ఇంకా అదే చెప్తున్నాను. లాస్ట్ టైం పల్లవి మేము ఇక్కడికి వచ్చాం కదా, అప్పటికి ఇప్పటికి కలెక్షన్ అసలు ఎంత మారిపోయిందో. ఇంకా ఆడవాళ్ళం కదండి, బట్టలు చూస్తే అస్సలు అందులో నాకుండే పిచ్చికి నిజంగా అండి, నాకు ఫస్ట్ నుంచి కూడా బట్టలు అంటే చాలా ఇష్టం అనమాట. అంటే లైక్ డ్రెస్సెస్ కానీ ఏమైనా సరే కొంచెం ఎక్కువ ఇష్టపడతాను అవి, కొంచెం ట్రెండ్ తగ్గట్టుగా అనమాట. అంటే ఇలాంటి వాటిల్లోనే చూస్తాను ఎక్కువ. లైక్ మళ్ళీ వెస్టర్న్కి అంత ఇష్టపడిన కానీ నాకు ట్రెడిషనల్ వేర్లోనే కొంచెం డిఫరెంట్గా ఉండేవి కొంచెం ఇష్టపడతా ఉంటాను. అవే చూశాను మళ్ళీ కాసేపు. ఆ లోపల ఇంకా టైం అయిపోయింది. పాపకైతే ఇక షూస్ ఏమో తీసుకొని ఇక బయలుదేరేసామన్నమాట, క్యాబ్ బుక్ చేసుకొని. ఇంక ఇక్కడ నుంచి ఆఫీస్కి జస్ట్ ఒక 20-25 మినిట్స్లో అయితే వెళ్ళిపోతాము. అదే అంటుంది పార్వతి అయితే, ఎందుకు ఇంత క్యాబ్ బుక్ చేశారు, చిన్నది బుక్ చేయొచ్చు కదా అని, అందరం కలిసి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా అలా కూర్చున్నాము ఆఫీస్లో. అయితే ఆయన అయితే చెప్తున్నారు అనమాట, మీరే షూట్ చేయాలి వీడియో, ఎలా చేస్తారో ఏంటి అని. యాక్చువల్గా పార్వతిని ఎందుకు తీసుకొచ్చాను అనేది కూడా చెప్తాను మీకు. నార్మల్గా ఫస్ట్లో వచ్చినప్పుడే ఆఫీస్ చూపిద్దాం అనుకుంటే ఆ రోజు కుదరలేదండి, అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఈసారన్నా చూడు అని చెప్పేసి తీసుకొచ్చాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ఆఫీస్లో చాలా మందికి అసలు ఏం ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాం మనం ఏంటి తెలియదు కదా, అదొక చిన్న షార్ట్ వీడియో చెయ్యంటే చేసిందనమాట. ప్రెసెంట్ ఇప్పుడు మనకి అమెజాన్ లో అయితే గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అయితే నడుస్తుందండి. 13th నుంచి 19th వరకు ఉంటుంది. ఈ సేల్ లో మనకి 50 నుంచి 80% వరకు ఆఫర్ అయితే ఉంటాయండి ప్రతి ప్రోడక్ట్ మీద. 1500 టాప్ బ్రాండ్స్ ఉంటాయి, అలాగే 3 lakhs ప్లస్ స్టైల్స్ అయితే దొరుకుతాయి. అస్సలు మిస్ కాకండి అమెజాన్ లో. ఇప్పుడు లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి హ్యాపీగా మీకు ఏ ప్రోడక్ట్ అయినా అవసరం ఉంటే ఈ వింటర్ కి మాత్రం ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. నేను ఇక్కడ చూపించే ప్రోడక్ట్స్ అన్ని కూడా మీకు అమెజాన్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. సెటాఫిల్ అనేది ఒక మంచి ప్రోడక్ట్ అండి, మంచి బ్రాండ్ కూడా. నేను ఇక్కడ టోనర్, వాటి రిలేటెడ్ క్రీమ్స్ అన్ని కూడా చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా నార్మల్ టు డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్ అందరికీ హెల్ప్ అయ్యేవన్నమాట. ఈ ప్రోడక్ట్స్ నేను చూపిస్తున్నాను మీకు, మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మనకి జనరల్ గా ఈ క్లైమేట్ కి ఏంటి అంటే ఈ వెదరే మనకి ఏంటంటే స్కిన్ అని కొంచెం పొడిబారినట్టు ఇలా మార్చేస్తూ ఉంటుంది కదా. ఈ సెటాఫిల్ ప్రోడక్ట్స్ అన్ని కూడా మంచిగా మనకి హెల్ప్ అవుతాయండి. ఈ స్కిన్ అంటే లైక్ నార్మల్ స్కిన్ కానివ్వండి, డ్రై స్కిన్ కానివ్వండి, సెన్సిటివ్ స్కిన్ అయినా, స్కిన్ ఏంటంటే పొడులు బారినట్టు లేకపోతే ఓవర్ ఆయిలీ కావడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కదా. సో వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా నేను ఇక్కడ ఇస్తున్నాను మీకు. సో ఇది రేడియన్స్ కోసం అనమాట, స్కిన్ రేడియన్స్ కోసం సెటాఫిల్ వి అన్ని దొరుకుతాయండి మనకి. నార్మల్ వాళ్ళకి, డ్రై స్కిన్ కి, సెన్సిటివ్ స్కిన్ అందరికి ఉపయోగపడే ప్రోడక్ట్స్ అయితే చూపిస్తున్నాను నేను ఇక్కడ. ఇవన్నీ డైలీ వేర్ అనమాట, మనం డైలీ బయటకు వెళ్ళేటప్పుడు కూడా చక్కగా యూజ్ చేసుకునే ప్రోడక్ట్స్ అండి. సో ఏది మిస్ కాకుండా ఒకసారి మంచిగా చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ నేను హిమాలయ వాళ్ళది నేచురల్ గ్లో కూడా చూపిస్తున్నాను. జనరల్ గా ఒక క్రీమ్ అనేది మనకి అవసరం ఉంటుంది మార్నింగ్ గ్లోకి, అంటే దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసుకుని నార్మల్ గానే మళ్ళీ పౌడర్ అంతా అప్లై చేసేసుకోవచ్చు అండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది స్కిన్ బ్రైట్నింగ్ కూడా చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మీరు ట్రై చేయండి. స్కిన్ అనేది మనకి ఈ వెదర్ కి ఏంటంటే కొంచెం స్కేలీగా అట్లా మారుతుంటుంది కదా,
అలా కాకుండా ఈ ప్రోడక్ట్స్ అన్ని ఉపయోగపడతాయి. ఇది సెటాఫిల్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనమాట. ఇది మార్నింగ్ అలాగే ఈవినింగ్ కూడా మనం హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. నైట్ కూడా మనకి సిటిఎం ప్రాసెస్ అవుతుంది కదా, దాంట్లో ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అయితే అప్లై చేసుకోవచ్చండి. సెన్సిటివ్ స్కిన్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది డర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ రికమెండెడ్ ప్రోడక్ట్స్ అనమాట. ఒకసారి మీకు టెక్స్చర్ ఎలా ఉంది చూపిస్తాను. క్రీమ్ ది చూసారా ఎంత క్రీమీగా ఉందో. సో ఇవన్నీ మంచి ప్రోడక్ట్స్. సో అలా సపోర్ట్ చేసిందండి వచ్చైతే. ఇంకా ఆ వీడియో అంతటితో ఎండ్ అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి వాళ్ళని కూడా వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో వదిలేసి మేము కూడా ఇంటికి వచ్చేసాము. ఇంకా అలా జరిగింది అనమాట ఆ డే అయితే. ఇక నేను ఆ తర్వాత ఎటువంటి వీడియో షూట్ అయితే చేయలేదండి. డైరెక్ట్ గా ఇంకా పండక్కి అమ్మ వాళ్ళ ఇల్లే చూపిస్తున్నాను మీకు. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం కదా, రాగానే ఫస్ట్ కిచెనే చూస్తున్నాను. ప్రతిసారి రాగానే కిచెన్ అయితే కంపల్సరీ క్లీన్ చేసి ఇచ్చి వెళ్తాను. ఎందుకంటే నానే కాబట్టి అన్ని వంట అంతా చేసుకునేది, ఆయనకి సరిగ్గా మెయింటైన్ చేయడం ఇవన్నీ రావు కాబట్టి వచ్చిన ప్రతిసారి క్లీన్ చేసి ఇచ్చి వెళ్తాను అనమాట. ఈ షీట్స్ అన్ని కూడా లాస్ట్ ఇయర్ వేశాను. నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ కి అయితే ప్రతి విషయం తెలుసండి. నేను యాక్చువల్ గా అమ్మని 2 years బ్యాక్ చూపించానండి. ఆ తర్వాత నాకు తెలిసి ఇయరే అనమాట మీ అందరికి మళ్ళీ చూపించడం అమ్మని. అది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన తర్వాతే నేను చూపిస్తున్నాను. స్వప్న మేడిశెట్టి అని ఒక అమ్మాయి కమెంట్ చేసిందండి, ఎందుకు చూపిస్తున్నారు వీడియోస్ లో, మీరు పనిచేసేటప్పుడు కూడా ఎందుకు చూపించడం, ఇవన్నీ అడుగుతుంది. నేను అసలు ఎప్పుడు అమ్మని చూపించడానికి ఇష్టపడినండి. కాకపోతే మనల్ని అభిమానించే వాళ్ళు చాలా సార్లు అడగడంతో అమ్మ ఆరోగ్యం ఎలా ఉందండి, ఇప్పుడు బాగున్నారా లేదా అని అడుగుతుంటే నేను చూపించడం అయితే జరిగిందండి. దాని వెనకైతే ఎటువంటి ఇది లేదు. నాకు కొన్ని పర్సనల్ రీజన్స్ కూడా ఉన్నాయి అమ్మని చూపించకూడదు అనేది. ఎందుకంటే అంతా మంచిగా అయ్యాక కనిపించడం వేరు, ఇలా ఉన్నప్పుడు బాధ కదా నాకు కూడా చూపించాలంటే. కానీ 2 years అవుతుంది. మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది అమ్మని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసంగా నేను చూపిస్తున్నానండి. దీన్ని మీరు తప్పుగా అర్థం చేసుకుంటే నేను ఏం చేయలేనండి స్వప్న గారు. మనం ఏదో అంటారు కదండి, పచ్చకామెర్లో వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే ఉంటది కదా. సో మేబీ మీ కళ్ళకు కూడా అలా అనిపించుండొచ్చు, మీ మనస్తత్వం అలాంటిది అయ్యి ఉండొచ్చు మీరు పెట్టిన కమెంట్. అందుకే మిమ్మల్ని బ్లాక్ చేసేసానండి ఈరోజు. ఎందుకంటే నేను పెయిన్ ఇప్పటికే చాలా తీసుకున్నాను లైఫ్ లో. ఇంకా పిచ్చి పిచ్చి కమెంట్స్ ద్వారా ఆ పెయిన్ ని తీసుకోవడానికి నాకైతే అస్సలు ఇష్టం లేదు. అందుకే మిమ్మల్ని బ్లాక్ చేసేసాను. తప్పుగా అనుకోవద్దు, మీ కమెంట్స్ అయితే నాకు అవసరం లేదు నా ఛానల్లో అనిపించింది, అందుకే బ్లాక్ చేసేసాను. సో ఈ వీడియో అయితే కంపల్సరీ మీరు చూస్తారు కాబట్టి ఇది మీకోసమే. ఇంకా అంతవరకండి. ఇంకోటి ఏంటి అంటే నాన్నకి మెయింటైన్ చేయడం ఇక్కడ అర్థం కావట్లేదు కాబట్టి చాలా గ్రాసరీస్ అండి అన్నిట్లో వేసేస్తున్నారు అనమాట. కొంచెం 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 అట్లా వేసేస్తున్నారు, కొన్ని అట్లా వేస్ట్ అయిపోతున్నాయి, తెలియడం లేదు. కాకపోతే ఇంతవరకు చాలా బెటర్ అండి. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నానే అమ్మని చూసుకుంటున్నారు కాబట్టి నాకు ఆ విషయంలో మాత్రం చాలా సంతోషంగా ఉంటది. ఎవరిని కూడా వచ్చి చూసుకోండి అమ్మని అని అడగడమే లేదనమాట, ఆయనే చూసుకుంటున్నారు. నా వీలైనంత హెల్ప్ నేను చేస్తానన్నమాట. ఎక్కువ శాతం అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే ప్రయత్నమే చేస్తానండి. మా అత్తయ్య గారైనా లేకపోతే మా హస్బెండ్ అయినా కూడా నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు, ఉన్న 4 రోజులు అమ్మోళ్ళని చూసుకొనే చెప్తారు వాళ్ళు కూడా నాకు. సో అటువంటి సపోర్ట్ అయితే మా అత్తయ్య దగ్గర నుంచి ఉంది, అలాగే మా ఆయన దగ్గర నుంచి ఉంది కాబట్టి ఇంకా పెద్దగా ఇబ్బంది అయితే లేదు ఆ విషయంలో. మాక్సిమం టైం ఇక్కడే స్పెండ్ చేస్తాను. ఏదో అలా వెళ్ళేసి అట్లా వస్తుంటాను కానీ ఇంకా అంటే ఇలా జరిగిన దగ్గర నుంచేనండి ఇంకా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెరిగిపోయింది అనమాట. ఇవన్నీ చేసేసరికి ఉన్న ఈ 4 days హాలిడేస్ అయిపోతున్నాయి అనమాట. ఇంకా ఎక్కువ రోజులు ఉంటే బాగుంటుంది, కొంచెం అందరినీ చూడడానికి బాగుంటది. లాస్ట్ వరకు కూడా తిరిగాను కానీ ఇక మరీ ఏంటంటే ఇబ్బంది ఎక్కువైపోతా ఉందని చెప్పి చాలా మేనేజ్ చేస్తున్నారు ఇప్పటికే నాన్న. అసలు ఒక పక్క బాధే ఉందండి కానీ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి, అన్ని చెప్పుకోలేను కాబట్టి సోషల్ మీడియాలో అంతవరకు జరుగుతూ ఉంది. బట్ ఓకే, దేవుడు ఏదో ఒక రకంగా మంచి చేస్తాడు. ఈ ఇయర్ అయినా అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. అమ్మ చాలా వరకు కోలుకుంది. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అయితే చాలా డిఫరెన్స్ వచ్చింది. హాస్పిటల్స్కి రెగ్యులర్ విజిట్స్ వెళ్ళడము ఇంకా అలా అయితే జరుగుతూ ఉందండి. ప్రస్తుతం లైఫ్ అయితే ఇట్లా అవుతా ఉంది. ఇంకా గ్రాసరీస్ ఇవన్నీ సార్ట్ చేసి మొత్తం అన్ని చేసేసి ఇదిగో చూసారు కదా, 2 డబ్బాల్లో ఉన్నవన్నట్లు అట్లా ఎన్ని డబ్బాలు ఉంటే అన్ని డబ్బాల్లో పోసేస్తున్నారు అనమాట నానైతే.
ఇంకా అవి అమ్మ అయితే ఎంతసేపు చూసుకోగలదు, కష్టం కదండి. డే అంతా వాళ్ళకి దీంతోనే అయిపోతుంది. సో అందుకని నేను ఇంక అవన్నీ చూసి ఎక్కడొక్కడ సార్ట్ చేసి ఇచ్చేళ్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ హాలిడేస్ ఎప్పుడైనా వస్తుంది కదండి, అప్పుడు వచ్చి మళ్ళీ క్లీనింగ్ అయితే చేస్తాను. ఆల్రెడీ మనకి ఇంట్లో మెయిడ్ ఉందండి, బట్ తెలుసు కదండి పనులు ఎంతవరకు చేయగలరో అంతవరకే చేయగలరు, మిగతాది ఇంట్లో వాళ్ళు చూసుకోవాలి. కానీ ఇక్కడ ఆ ప్రాబిలిటీ లేకుండా అయిపోయింది అనమాట. మ్యాక్స్ టు మ్యాక్స్ అంతా క్లీన్ చేశాను. కిచెన్ అయితే ఆల్మోస్ట్ ముందైతే గ్రాసరీస్, ఈ డబ్బాలు ఇవన్నీ కూడా క్లీన్ చేశాను. మార్నింగ్ మళ్ళీ మెయిడ్ వస్తుంది కాబట్టి తనకు వేయాల్సినవి అన్ని అక్కకి ఇచ్చేసి అవి కాస్త క్లీన్ చేసి ఇచ్చామని అయితే చెప్పాను అనమాట. ఇంతవరకు అయితే క్లీనింగ్ నడుస్తూ ఉందండి. తప్పుగా అనుకోవద్దు, నేను ఏదన్నా హార్ష్గా మాట్లాడుంటే నాకు ఇంకా అలా అయిపోతుందండి నా మనసు, అంతే, ఇంకేం లేదు. చిన్న చిన్న పెయిన్స్ కూడా తీసుకోలేకపోతున్నాను. ఎందుకో మనసు చాలా సున్నితం అయిపోతా ఉంది, సెన్సిటివ్ అయిపోతా ఉన్నాను. మరి వీడియోస్ చేయకుండా ఉండాలి అని అనుకుంటే అది అవ్వదండి. ఎందుకంటే నాకున్న అంటే నా మనసును కొంచెం అటు ఇటు డైవర్ట్ చేసుకోవడానికి ఉండేదే యూట్యూబ్. దాన్నైతే నేను అస్సలు ఆపదలుచుకోలేదు. ఏదో ఒక వీడియో పెడుతూనే ఉంటాను. నాకు నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. ఒక 2-3 కామెంట్స్ పాజిటివ్గా వచ్చినా కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. వీళ్ళు నా కోసం చూస్తున్నారు అనే అలా అనుకుంటాను, అంతే. ఇంకా ఏదో షేర్ చేసుకుంటాను, ఏది ఉన్నా కూడా అందరితో షేర్ చేయలేనో కూడా కొన్ని ఇక్కడ షేర్ చేసుకుంటాను మీతోటి. ఒక ఫ్యామిలీలో అనుకున్నాను కాబట్టి షేర్ చేస్తున్నాను, లేకపోతే అన్నీ కూడా అసలు ఈ విషయాలు కూడా షేర్ చేయను కదండి. సో హోప్ అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. ఎక్కువ బోర్ కొట్టించట్లేదు ఈ వీడియో అయితే. మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత సపోర్ట్ చేయండి, దానివల్ల నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అమ్మ కూడా అదే చెప్పింది అనమాట. అమ్మ చూపిద్దాం అనుకుంటున్నాను ఈసారి వీడియోస్లో మిమ్మల్ని అంటే, నిన్ను అసలు చూపియొద్దని ఎవరు చెప్పారు, నువ్వే చూపియట్లేదు, నన్ను చూపించు, మీ సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు కదా, వాళ్ళందరూ నన్ను చూస్తారు, ఏం కాదు, ఎలా ఉన్నా పర్లేదు, నువ్వేం ఆలోచించద్దు ఎవరో ఏదో అనుకుంటారని అసలు ఏం అనుకోవద్దు, నువ్వు హ్యాపీగా నన్ను చూపించు, మంచిగా మాట్లాడతాను నేను కూడా అని చెప్తున్నారు. సో ఆ మాట అనిన తర్వాతే నేను అమ్మనైతే మీ అందరికి చూపించడం మొదలు పెట్టాను అనమాట. ఇక నాన్న సంగతి తెలిసిందే, నాన్న అసలు చాలా హుషారుగా ఉంటారు. ఆయనకి ఇష్టం కూడా నేను యూట్యూబ్ చేయడం. అసలు ఇంకా నలుగురు చెప్తా ఉంటారు మా అమ్మాయి యూట్యూబర్ అని అందరికీ చెప్తా ఉంటాడు అనమాట. అలాంటి చిన్న చిన్న సంతోషాలండి, అంతే. ఇంకా దీంట్లో కూడా తప్పుగా తీసుకోవద్దు అనేదే చెప్తున్నాను. ఎవరైతే బ్యాడ్గా కమెంట్ చేశారో అమ్మాయికి అయితే చెప్తున్నాను. సో ప్రతిదీ మనం తప్పుగా ఆలోచిస్తే అన్నీ తప్పుగానే ఉంటాయండి. ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి సంతోషాలు వాళ్ళకు ఉంటాయి. చిన్న చిన్న సంతోషాలను కూడా ఇట్లాంటి కమెంట్స్ పెట్టయితే అసలు చెడగొట్టద్దు దయచేసి, అంతే. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ మొత్తానికి నన్ను నవ్విస్తా ఉన్నారు వెనక నుంచి, అదే అనమాట, అంతే. అసలు బాగా జిడ్డు పట్టిపోయిందండి, అందుకే కొంచెం హార్ష్గా క్లీన్ చేస్తా ఉన్నాను అనమాట. ఇవన్నీ చేసుకోలేరు కదా నాన్న, ఈవెన్ హెల్పర్ అయినా కూడా అంత సరిగ్గా ఏం చెయ్యరు కదండి, వాళ్ళు ఎంత చేయాలో అంతే చేస్తారు పని అనేది. సో అందుకే ఇంతలా చేయాల్సి వచ్చిందనమాట. ప్రస్తుతం ఒక పక్క క్లీన్ చేస్తున్నాను, ఇంకో పక్క సైడ్ నేను వంట అవన్నీ కూడా క్లియర్ చేసేసుకుంటూ వెళ్తున్నాను. సో ఈ డే అయితే చాలా హ్యాపీగా నార్మల్గా గడిచిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీ అందరితోటి అమ్మను కూడా మాట్లాడించడానికి ట్రై చేస్తాను. మ్యాక్స్ మీతో మాట్లాడిస్తే ఒక్కసారి బాగుంటుందని కూడా నాకు అనిపిస్తూ ఉంది. సో ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్, షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ మనం మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్.